Hi guys, how are you doing? This is Manivardhan. Welcome back to Angla Samhita YouTube channel. Have a big smile on your face. Today let's learn about ఇలా ఇంకోలా సిరీస్. అంటే కొన్ని వాక్యాలు మనం ఇలా చెప్పొచ్చు, ఇంకోలా కూడా చెప్పొచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ, మెసేజెస్ పంపించేటప్పుడు కానీ, కార్పొరేట్ వరల్డ్లో కానీ, లేదా జాబ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు కానీ, ఫ్రెండ్స్తో కానీ మాట్లాడేటప్పుడు ఒక సెంటెన్స్ని పదే పదే వాడాల్సి వచ్చినప్పుడు వేరే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది బాగుంటుంది. ఒకసారి ఆశ్చర్యానికి గురయ్యాను అన్నాం అనుకోండి, ఇంకోసారి అబ్బురు పడ్డానని, ఇలా రకరకాల తెలుగులో ఎలా వాడతామో ఇంగ్లీష్లో కూడా అలాగే డిఫరెంట్ సెంటెన్సెస్ని వాడచ్చు. సో ఇవాళ నేను 3 ఫ్రేజెస్ని తీసుకొని కామన్గా రెగ్యులర్గా డే టు డే ఇంగ్లీష్లో వాడేటువంటి 3 చిన్న సెంటెన్సెస్ని తీసుకొని వాటిని డిఫరెంట్గా మనం డిఫరెంట్ కాంటెక్స్ట్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో చెప్పడం జరుగుతుంది. జస్ట్ ఫాలో దిస్. చాలా రోజులైంది నిన్ను చూసి. మనం సాధారణంగా ఫ్రెండ్స్ని కానీ, బంధువులను కానీ, తెలిసిన వాళ్ళని కానీ చాలా రోజుల తర్వాత కనిపించాక చాలా రోజులైంది నిన్ను చూసి అంటాం కదా. దానికి వెరీ కామన్ ఎక్స్ప్రెషన్ అంటే లాంగ్ టైమ్ నో సీ. లాంగ్ టైమ్ నో సీ అంటే చాలా రోజులు బట్టి నిన్ను చూడటం లేదు అని. లాంగ్ టైమ్ నో సీ. ఇది సౌండ్స్ ఏదో ఇర్రెగ్యులర్గా కనిపిస్తుంది కానీ ఇది క్వైట్ కామన్ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్. లాంగ్ టైమ్ నో సీ, దిస్ ఈజ్ ఎ స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఇంగ్లీష్ యూసేజ్. అదే దీన్ని ఆల్టర్నేటివ్గా మనం ఇలా కూడా చెప్పొచ్చు. ఐ హ్యావెంట్ సీన్ యూ ఇన్ ఏజెస్. ఐ హ్యావెంట్ సీన్ యూ ఇన్ ఏజెస్. ఏంటో యుగాల నుంచి కనిపించట్లేదు, చాలా యుగాలు అయిపోయింది అంటాం కదా. ఆ విధంగా ఐ హ్యావెంట్ సీన్ యూ ఇన్ ఏజెస్. ఇట్స్ బీన్ అ వైల్. ఇట్స్ బీన్ అ వైల్. యా, ఇట్స్ బీన్ ఎ ఇయర్. ఇట్స్ బీన్ ఈ కాంట్రాక్షన్ రాసాం, దీని అర్థం ఇట్ హ్యాస్ బీన్ అని. ఇలా ఇట్స్ బీన్ అంటే ఇట్స్ హ్యాస్ బీన్ ఎ ఇయర్ అని. అంటే సంవత్సరం అయింది లేదా సంవత్సరం గడిచింది, అంతకంటే ఎక్కువైంది అనేటప్పుడు అరౌండ్ వి విల్ సే లైక్ దిస్. ఐ హ్యావెంట్ సీన్ యూ ఇన్ డాంకీస్. గాడిదల్లో చూడడం ఏంటంటే చాలా రోజులైందండి. దీనికి ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ ఐ హ్యావెంట్ సీన్ యూ ఇన్ డాంకీస్. సో ఇది కొంచెం ఫ్రెండ్స్తో వాడచ్చు, మనం అఫీషియల్స్తో వాడామంటే కొంచెం ఇబ్బంది వస్తుంది. ఐ హ్యావెంట్ సీన్ యూ ఇన్ డాంకీస్ అంటే ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ చాలా రోజులు బట్టి చూడట్లేదు అని. ఇట్స్ బీన్ ఫర్ ఎవర్ సిన్స్ వీ లాస్ట్ సా ఈచ్ అదర్. ఇట్స్ బీన్ ఫర్ ఎవర్ సిన్స్ వీ లాస్ట్ సా ఈచ్ అదర్. మనం ఒకరిని చూసుకొని చాలా రోజులు అయిపోయిందని చెప్పడానికి. హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్. ఓరే ఎన్ని రోజులైందిరా బాబాయ్. హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్. హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ వీ మెట్ అన్నట్టుగా. ఇట్ హ్యాస్ బీన్ టూ లాంగ్. చాలా ఎక్కువ సమయం అయిపోయింది. ఇట్ హ్యాస్ బీన్ టూ లాంగ్. లుక్ వాట్ ద క్యాట్ డ్రాగ్డ్ ఇన్. ఇది కూడా చాలా రోజుల తర్వాత అని అర్థం, కానీ ఇది కొంచెం వెటకారంతో కూడినటువంటిది. ఇది కొంచెం ఫార్మల్గా అఫీషియల్స్తో పెద్దవాళ్ళతో వాడకపోవడం బాగలేదు. ఎవరైనా కొంచెం మనం హేరన్గా అబ్బా చాలా రోజులుగా వచ్చాడు రైడ్ ఈడు అవతారం చూడండి అన్నట్టుగా కొంచెం అపియరెన్సెస్ హ్యాపీగా ఉన్నప్పుడు వాడాల్సి వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని మనం వాడచ్చు. లుక్ వాట్ ద క్యాట్ డ్రాగ్డ్ ఇన్. సో లెట్స్ రివ్యూ ఆల్ సెంటెన్సెస్ వన్ బై వన్. ఐ హ్యావెంట్ సీన్ యూ ఇన్ ఏజెస్. It has been a while. It's been a year. I haven't seen you in donkeys. It's been forever since we last saw each other. How long has it been? It's been too long. Look what the cat dragged in. Let's go to the next sentence. మీ సూచనలకు సలహాలకు ధన్యవాదములు. అప్పుడప్పుడు మన ఛానల్లో కూడా కొన్ని మిస్టేక్స్ దొరుకుతుంటాయి. ఎవరో కామెంట్స్ పెడుతుంటారు, ఇలా తప్పుంది అలా తప్పుంది సంథింగ్ అని చెప్తుంటారు. వెంటనే మనం కరెక్ట్ చేయడం జరుగుతుంది. ఇలా ఎవరైనా ఇచ్చేటువంటి వాల్యుబుల్ సజెషన్స్ కామెంట్స్లో కూడా చాలామంది ఇటువంటి వీడియోస్ కావాలి అటువంటి వీడియోస్ కావాలని కొన్నిసార్లు అడగడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం కానీ వేరే వాళ్ళకి ఎవరికైనా ఇది వెన్ యూ వి యాక్సెప్ట్ సజెషన్స్ ఫ్రమ్ అదర్స్ డెఫినెట్లీ దెర్ ఈజ్ ఎ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. సో వేదికల మీద మాట్లాడేటప్పుడు జనరల్గా లేదా మన సీనియర్ అఫీసర్స్తో మాట్లాడేటప్పుడు వాళ్ళు మనకు కొన్ని సలహాలు ఇస్తారు. ప్రాక్టికల్గా వాళ్ళు ఇచ్చిన సలహాలు ఉపయోగపడకపోయినా మనం మర్యాద కొద్దీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్సైట్, వాల్యుబుల్ ఇన్పుట్స్ అంటాం కదా. సో ఇది వేదిక మీద మాట్లాడేటప్పుడు 4-5 వక్తలు చెప్పారు అనుకోండి, అదే అస్తమానం థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్పుట్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సజెషన్స్ అని అంటే రిపిటేషన్ అయిపోతుంది. కాబట్టి 4-5 గెస్ట్స్ ఉన్నారనుకోండి, స్పీకర్స్ 4-5 ఉన్నారనుకోండి, మనం డిఫరెంట్ సెంటెన్సెస్ వాడి ఆ వేదిక మీద మన ఇంగ్లీష్ పటాటోపాన్ని ప్రదర్శించవచ్చు. సో అవేంటో ఇక్కడ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. చాలా క్వైట్ సింపుల్ అండ్ ఈజీ. ఐ అప్రిషియేట్ యువర్ ఇన్పుట్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ సజెషన్స్. దిస్ ఆల్సో సౌండ్స్ వెరీ ఈజీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్స్పెక్టివ్. దిస్ ఇస్ పర్స్పెక్టివ్ అంటే దృక్పథం. మనం ఒక విషయాన్ని చూసే కోణం, చూసే విధానం.
థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్స్పెక్టివ్. కొన్ని విషయాలు కొంతమందికి తప్పు అనిపించవచ్చు, కొంతమందికి ఒప్పు అనిపించవచ్చు. మనం చూసేటువంటి దృక్పథం, మనం ఏదో పర్టికులర్ థింగ్ రైట్ అనుకుంటాం లేదా సక్సెస్ అవుద్ది అనుకుంటాం, కానీ ఇంక వేరే వాళ్ళు చెప్తారు ఇది తప్పురా బాబు, దీన్ని ఇలా కూడా చేయొచ్చు అంటారు. సో అలాంటప్పుడు ఇట్స్ బెటర్ టు యూజ్ పర్స్పెక్టివ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్స్పెక్టివ్, దృక్కోణం అని అనొచ్చు మనం. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ ఇన్సైట్స్. గ్రేట్ఫుల్, GREAT, గ్రేట్ కాదు, GREAT, గ్రేట్ఫుల్ అంటే ధన్యవాదములు, మనం కృతజ్ఞులై ఉన్నాము అని చెప్పడానికి ఇది వాడతాం. గాడ్, సూపర్ బీయింగ్స్ అయితే మనం థ్యాంక్ఫుల్ అంటాం. మనుషులకి మనం గ్రేట్ఫుల్ అని వాడితేనే బాగుంటుంది, థ్యాంక్ఫుల్ అని వాడకపోవడం మంచిది. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ ఇన్సైట్స్, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ కామెంట్స్, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ చైమింగ్ ఇన్. చైమింగ్ అని అంటే ఈ చైనీస్ గంటలు ఉంటాయి కదా, చిన్న గంటలు, మృదువైన సౌండ్స్ వస్తాయి, మధురంగా ఉంటాయి. అలా ఎవరైనా మంచి సలహా ఇచ్చారనుకోండి, మంచి మీ మధురమైన వాక్యాలకి, మధురమైన పదాలకి థ్యాంక్స్ అని చెప్పినట్టుగా ఇట్స్ లైక్ మోర్ పొయిటికల్. థ్యాంక్స్ ఫర్ చైమింగ్ ఇన్. ఐ వాల్యూ యువర్ ఇన్పుట్స్. మీరు ఇచ్చినటువంటి సలహాని తీసుకుంటున్నాను, స్వీకరిస్తున్నాను చెప్పడానికి ఐ వాల్యూ యువర్ ఇన్పుట్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. కార్పొరేట్ వరల్డ్లో మనం ఎక్కడైనా షాప్స్కి వెళ్ళినా లేదా ఎక్కడికైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళిన వాళ్ళు, సార్ మా సర్వీస్ ఎలాగున్నాయి, కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పి మొబైల్స్ అవి తీస్తూ ఉంటారు. మనం రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, రేటింగ్ ఇవ్వాలంటారు కదా, దట్ ఈజ్ ఫీడ్బ్యాక్. సో మనం ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు ఎవరైనా మనం చేసిన కార్యక్రమానికి ఎవరైనా సలహాలు కానీ ఇలా బాగుంది ఇలా బాగాలేదు అని చెప్పినప్పుడు థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. సమ్టైమ్స్ మనకు తెలియని విషయం లేదా అన్ని విషయాలు అందరికీ తెలియని లేదు కాబట్టి ఏదో ఒక చాలా సింపుల్ విషయాలైనా మర్చిపోవచ్చు, ఒక ఫ్యాక్ట్ని మర్చిపోవచ్చు. అప్పుడు వేరే వాళ్ళు మనకి సలహా ఇస్తారు, ఇది కూడా ఉంది ఇలా కూడా చేయొచ్చని. అప్పుడు ఇన్ఫర్మేషన్ అందించినందుకు మనం we can use like thanks for sharing this information. I appreciate your insight on this matter. ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి మీరు ఇచ్చినటువంటి ఉద్దేశాలు ఏదుందో ఐఎమ్ వెరీ హ్యాపీ, నాలెడ్జ్ ఏదుందో దానికోసం చాలా థ్యాంక్స్ అని చెప్పడానికి ఐ అప్రిషియేట్ యువర్ ఇన్సైట్ ఆన్ దిస్ మ్యాటర్. చూడండి ఎన్ని డిఫరెంట్ విధాలుగా మనం చెప్పొచ్చు. ఇవే కాక ఇంకా బోల్డ్ ఉన్నాయి, నేను కలెక్ట్ చేసినవి ఈ సెంటెన్సెస్ మాత్రమే, రఫ్లీ ఒక 10 దాకా కలెక్ట్ చేశాను. మీకు కూడా ఏమైనా తెలిస్తే డెఫినెట్గా ఐ లెర్న్ ఫ్రమ్ యూ. ప్లీజ్ type in the comment box and encourage other readers to learn better English and use their language vibrantly. Now let's use the third sentence, that is I enjoyed your company. Neeto undadam baagundi. Even I enjoy making videos for you and getting feedback from you and getting suggestions from you. సో మనం ఎవరైనా కలిసినా, ఎవరైనా వ్యక్తిని కలిసినా, ఫ్రెండ్ని కలిసినా వాళ్ళతో ఉండటం బాగుంది అని చెప్పడం అనేది అద్భుతంగా ఉంటుంది. బికాజ్ ఐ ఎంజాయ్డ్ యువర్ కంపెనీ అంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ డెఫినెట్లీ మనకి పాజిటివ్ వైబ్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో నీతో ఉండటం బాగుంది లేదా నీ సావాసం బాగుంది లేదా నీ సమక్షంలో బాగుంది అని చెప్పడానికి మనం ఐ ఎంజాయ్డ్ యువర్ కంపెనీ అని చెప్తాం. కంపెనీ అంటే మీతోడు అని. దాన్ని మనం డిఫరెంట్గా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలంటే ఐ హ్యాడ్ ఏ గ్రేట్ టైమ్ విత్ యూ. అద్భుతంగా సాగింది మన టైం. యువర్ కంపెనీ వాజ్ డిలైట్ఫుల్. చాలా ఆహ్లాదంగా సాగింది. స్పెండింగ్ టైమ్ విత్ యూ ఈజ్ ఆల్వేస్ ఎ ప్లెజర్. నీతో సమయం గడపడం ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఐ రియల్లీ లైక్ ఇట్ సీయింగ్ యూ. మిమ్మల్ని కలవడం చాలా బాగుంది. ఐ రియల్లీ లైక్ ఇట్ సీయింగ్ యూ. ఐ థరోలీ ఎంజాయ్డ్ యువర్ టైమ్ టుగెదర్. నీతో గడిపినటువంటి క్షణాలు, ఈ సమయం కంప్లీట్ ఎంజాయ్ చేశాను, చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంది అని అంటాం మనం. సో ఐ థరోలీ ఎంజాయ్డ్ అవర్ టైమ్ టుగెదర్. యువర్ కంపెనీ మేడ్ మై డే. అంటే ఇవాళ నా రోజు అద్భుతంగా సాగింది అని చెప్పడానికి we say like made my day. Your compliment made my day. Your suggestion made my day. Your company made my day. Your gift made my day అని యువర్ కాంప్లిమెంట్ మేడ్ మై డే అని మనం వాడచ్చు. సో దిస్ ఎక్స్ప్రెషన్ యువర్ కంపెనీ మేడ్ మై డే. ఐ హ్యాడ్ ఏ బ్లాస్ట్ విత్ యూ. భలేగా అద్భుతంగా బొరాంజాలాగా సాగింది, అద్భుతంగా మా ఎరగొట్టేస్తూ ఉంటాం కదా. సో ఇన్ సచ్ అకేషన్స్ లైక్ ఐ హ్యాడ్ ఏ బ్లాస్ట్ విత్ యూ. ఇట్ వాజ్ ఎ జాయ్ టు బీ ఇన్ యువర్ ప్రెసెన్స్. నీ సమక్షంలో ఉండడం, నీ ప్రెసెన్స్లో గడపడం చాలా ఉల్లాసంగా సాగింది అని చెప్పొచ్చు. ఐ హ్యాడ్ ఎ ఫ్యాంటాస్టిక్ టైమ్ విత్ యూ. నీతో చాలా మంచి టైం సాగింది అని చెప్పొచ్చు. యూ మేడ్ మై డే బ్రైటర్. చాలా డల్గా ఉన్న నా రోజులో కొత్త ఉత్సాహాన్ని నింపావని చెప్పడానికి యూ మేడ్ మై డే బ్రైటర్. మోస్ట్లీ
ఇటువంటి వాక్యాన్ని మన ఫ్రెండ్స్తో కానీ ఆఫీసర్స్తో కానీ లేదా మంచి వ్యక్తులు కానీ ఉన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ కళాకారులు కానీ కలిసినప్పుడు ఇటువంటి వాక్యాల్ని వాడి మన యొక్క ఎక్స్ప్రెషన్స్ని ఇంకా అద్భుతంగా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఒకరిని కలవటంలో కొంత ఆనందం పడతాం, కానీ ఆ ఆనందం అనేది డిఫరెంట్గా ఉంటుంది. మన అభిమాన హీరో అయితే ఒకలా ఉంటుంది, మన పేరెంట్స్ అయితే ఒకలా ఉంటుంది, క్రికెటర్స్ అయితే ఒకలాగా ఉంటుంది. సో హౌ వెల్ ద డిగ్రీ ఆఫ్ ఎంజాయ్మెంట్, ఎంత ఎక్కువగా ఎంజాయ్ చేస్తాం. మంచి హాస్య చిత్రతో ఉన్న ఫ్రెండ్స్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం. సో అలాగా యాప్ట్ సెంటెన్సెస్ని వాడి మన యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెషన్స్ని అద్భుతంగా ఎక్స్ప్రెస్ చేయడానికి డిఫరెంట్ సెంటెన్సెస్ ఉపయోగపడతాయి. సో ఇటువంటివి ఏవైనా మీకు కూడా తెలిసినట్టయితే ఆ సెంటెన్సెస్ని డెఫినెట్గా కామెంట్ బాక్స్లో టైప్ చేసి లెట్స్ హెల్ప్ రీచ్ మోర్ పీపుల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ హెల్ప్ మీ గ్రో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ టైమ్.